హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మహిరం యూఎస్ఏ వ్లాగ్స్'. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే ఇదే మాకు లాస్ట్ డే అనమాట లాస్ వేగాస్‌లో. నైట్ వరకు మాకు టైం ఉంది ఇంకా తిరగడానికి ఫుల్‌గా. ఇప్పుడైతే మేమైతే బయటికెళ్తున్నాము. ప్రెజెంట్ అయితే మేము క్యాబ్‌లో ఇంకా హార్డ్ రాక్ కెఫేకైతే వచ్చేసాము. హార్డ్ రాక్ కెఫే చూసి ఇంకా రిమైనింగ్ అన్నీ ఈ స్ట్రిప్‌లో ఇంకేవైనా మేము చూడలేకుంటూ ఏమైనా ఉంటే అవన్నీ ఈరోజైతే కవర్ చేద్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయామనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడికొచ్చేసాం కదా! ఇక్కడేంటంటే ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా తీసుకోవచ్చు. గిటార్ పట్టుకొని ఇంకా చాలా చాలా ఉంటాయిక్కడ. మేమెలా తీసుకున్నాం అనేది లాస్ట్‌లో అయితే పోస్ట్ చేస్తాను. చూసి ఎలా ఉందో నాకైతే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఇక్కడికొచ్చేసాం కదా! ఇంక లోపటికెళ్ళిపోదాం. ఇక్కడైతే చాలా గిటార్స్ పెట్టారు. అన్నీ ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము తీసుకున్న ఫుడ్ అనమాట. చాలా చాలా బావుంది. మాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే మేము ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాం కదా! ఇక్కడైతే ఫోటోస్ తీసుకొని ఇంక నెక్స్ట్ అయితే ఫోటోస్ కలెక్ట్ చేసుకుంటున్నాము. అక్కడి నుంచి ఇంకా మూవ్ అయిపోతున్నామన్నమాట వేరే ప్లేస్‌కి. ఇక్కడ చాలా చాలా చూడాలి ఈరోజు. ఎందుకంటే మనకు కొంచెం సేపే టైం ఉంది. నైట్ మనకి ఫ్లైట్ ఉంది కదా! వెళ్ళిపోవాలి కదా! ఈ ప్లేస్ నుంచి. అందుకని మాక్సిమం అయితే వెళ్ళని ప్లేస్‌కైతే ఇప్పుడు వెళ్తున్నామన్నమాట. లెట్స్ గో! నేను ఆల్రెడీ చేశాను కదా! నైట్ టైమ్ ప్యారిస్ ఎలా ఉందో మొత్తం అంతా చూపించాను కదా! స్ట్రీట్ వాక్ వీడియోలో. ఇప్పుడు డే టైమ్ అనమాట. డే టైమ్ అంతా ఇలా ఉంటది. చాలా చాలా బావుంటది ఆ ప్లేస్ అలా చూసినప్పుడు. ఇప్పుడైతే మనమైతే అటువైపు అంతా చూసాం కదా! ఆ రోజంతా. ఇటువైపు అంతా ఇప్పుడు కవర్ చేస్తామనమాట. ఇప్పుడైతే మనమైతే బెలాజియోకైతే వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో! ఈ హోటల్ దగ్గరైతే వాటర్ ఫౌంటైన్ షో అయితే చాలా చాలా జరుగుతది. కాకపోతే మేము మిస్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ అదే వీక్‌లో అయితే లైక్ కార్ రేసింగ్ అయితే పెట్టారు. అందుకని మేమైతే చాలా చాలా మిస్ అయ్యామనమాట. నెక్స్ట్ టైమ్ ఈ ప్లేస్‌కొస్తే ఖచ్చితంగా ఆ షో అయితే చూడాలి. ఇప్పుడైతే మనం లోపటికైతే వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బావుంటది.
బెలాజియో చూసారు కదా! సో, మొత్తం అంతా చాలా చాలా బావుంది కదా! సో, నెక్స్ట్ అయితే ఇప్పుడు సీజర్స్ ప్యాలెస్‌కయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనెక్షన్ ఉంటదనమాట. సో, దాని కనెక్షన్ నుంచి మనం వెళ్తే సో, ఆ లోపటికైతే వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడైతే మనం సీజర్స్ ప్యాలెస్‌కయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో! చూసారు కదా! సీజర్స్ ప్యాలెస్ ఎంత బావుందో కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ స్ట్రిప్‌లో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో, నెక్స్ట్ వెనీషియన్ ఆల్రెడీ చూసారు కదా! ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, ఫస్ట్ అయితే మేము బెలాజియోలో కసినో ఆడామనమాట కాసేపు. అండ్ నెక్స్ట్ సీజర్స్ ప్యాలెస్‌కొచ్చాక కూడా కొంచెం సేపు కసినో ఆడిన తర్వాత ఇప్పుడు వెనీషియన్‌కెళ్ళి అక్కడ కూడా ఆడిన తర్వాత ఇంకైతే బయటికొచ్చేద్దామనైతే అనుకుంటున్నాము. ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేయాలి. సో, ఇప్పుడైతే లైక్ ఈ స్ట్రిప్‌లో అంతా నడుచుకుంటూ ముందుకెళ్తున్నామనమాట. సో, ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి మనమైతే వెనీషియన్ లోపటికైతే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా! అసలు అన్నీ చూసాం గదా ఈరోజు. అండ్ అన్నీ కవర్ చేసేసాము. మేమేమైతే చూడాలనుకుంటున్నామో అవన్నీ చూసేసామనమాట ఈ లాస్ట్ డే. అండ్ ఇప్పుడైతే ఇంకా హోటల్‌కొచ్చేసాము. సో, ఇంక హోటల్ నుంచయితే మేమింకా షాపింగ్ చేయాలి అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఇక్కడ తీసుకోవాలనమాట. సో, ఇప్పుడైతే లక్సర్‌లో ఉన్నాం కదా! ఇంక పైనంతా రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ పైనయితే ఉన్నాయి.
ఇప్పుడైతే డైరెక్ట్‌గా మనమైతే షాపింగయితే వెళ్ళిపోదాము. అండ్ ఫుడ్ కూడా తినేద్దామనమాట. సో, ఎందుకంటే ఇంక డైరెక్ట్‌గా మనకి ఫ్లైటయితే ఉందనమాట. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మనం ఎయిర్‌పోర్ట్‌కయితే వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడైతే మేము ఫుడ్ తీసుకొని ఇంక నెక్స్ట్ అయితే షాపింగ్ జేసి ఇంక అత్తయ్య, మామయ్యలకైతే షాపింగ్ జేసిన తర్వాత ఇంకా మన రూమ్‌కెళ్ళిపోయి బట్టలన్నీ ఫుల్‌గా సర్దుకొని ఇంక నెక్స్ట్ అయితే డైరెక్ట్‌గా మనం ఎయిర్‌పోర్ట్‌కయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో! ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే, మనం బయట నుంచి చూసినప్పుడు లైట్ స్కై మీదకి వెళ్ళినట్టు కనిపిస్తదనమాట. దాన్నే బీమ్ లైట్ అంటారు. అది ఈ హోటల్ స్పెషాలిటీ అనమాట. ఇది వరల్డ్ ఫేమస్ అనమాట. ఇలాంటిది ఎక్కడా లేదు. అండ్ ఇదేంటంటే మొత్తం హోటల్ అంతా ఈజిప్షియన్ స్టైల్‌లో ఉంటది. మొత్తం వాళ్ళ టెంపుల్ స్టైల్‌లో ఉంటదనమాట. మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు. సో, ఇప్పుడైతే మేము పైకైతే వెళ్ళిపోతున్నాము. సో, పైన చూపిస్తున్నా కదా సెంటర్ పాయింట్ అక్కడి నుంచి లైట్ ఉంటదనమాట బయటికి. దాన్ని బీమ్ లైట్ అంటారనమాట. సో, ఇక్కడ ఒక షో కూడా జరుగుతది. అదేంటంటే 3 బాడీస్ షో అనమాట. రియల్ బాడీస్ పెట్టి మనకైతే షో అయితే చూపిస్తారు. దాని టైమింగ్స్ 11 ఏఎం టు 6 పీఎం అనమాట. సో, లాస్ట్ షో 5:00కి అయితే ఉంటదనమాట. సో, ఎవరైనా ఈ హోటల్‌కొచ్చి చూడాలనుకుంటే అది చూడొచ్చు. చాలా చాలా బావుంటదంట. కాకపోతే మేము మిస్ అయ్యాం. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి బయట తిరుగుతూ ఉన్నాం కదా! సో, ఇంకా చూడలేదు. మేమొచ్చేసరికి అది క్లోజ్ చేసేసారు ఎగ్జిబిషన్ మొత్తం. సో, అందుకని మేమేం చూడలేదనమాట. సో, ఇంక నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామని జెప్పేసి ఇప్పుడైతే ఇంకా ఏం చూడలేదనమాట. ఇంక నెక్స్ట్ ఇక్కడి నుంచయితే ఇక్కడ ఈ పైనంతా ఫుల్ రెస్టారెంట్స్ అండ్ ఆల్సో షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ షాపింగ్ జేసుకోవచ్చు అండ్ ఆల్సో ఫుడ్ కోర్ట్ కూడా ఉంటదనమాట. అన్నీ ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ పైనే ఉంటాయనమాట. సో, ఇప్పుడైతే మేము ఫుడ్ కోర్ట్‌కి కూడా వెళ్ళబోతున్నాము. ఫుడ్ కోర్ట్ వెళ్ళి ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా షాపింగ్ అత్తయ్య, మామయ్య వాళ్ళకైతే షాపింగ్‌లో కొన్ని ఐటెమ్స్ తీసుకొని ఇంగక్కడి నుంచయితే ఇంక డైరెక్ట్‌గా మన రూమ్‌కయితే వెళ్ళిపోతామనమాట. ఎందుకంటే లగేజ్ కూడా సర్దుకోవాలి. ఇంక డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి మనకి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోవాలనమాట క్యాబ్ బుక్ చేసుకొని. సో, ఇప్పుడైతే ఇంక ఫుడ్‌కయితే వచ్చేసాము. ఇంక కొంచెం ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇంక రూమ్‌కి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి డైరెక్ట్‌గా అయితే మనం ఎయిర్‌పోర్ట్‌కయితే వెళ్ళిపోవాలనమాట. ఇవన్నీ చూపిస్తున్నా కదా! ఇవన్నీ తీసుకున్నామనమాట మేము ఆ రోజు అక్కడ షాపింగ్‌లో. సో, మనకన్నీ గుర్తుంటాయి అండ్ ఆల్సో ఎక్కడికెళ్ళినా కూడా ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకుంటే మనకి అక్కడికి వెళ్ళామని ఇంకా కమింగ్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఆ గిఫ్ట్ చూసినప్పుడయితే గుర్తొస్తది కదా! సో, అందుకని ఇన్ని ఐటెమ్స్ తీసుకున్నాం మేమిక్కడ. సో, ఇంకా తీసుకున్న తర్వాత ఇంక బిల్లింగ్ చేసి ఇంక నెక్స్ట్ ఇక్కడి నుంచయితే మనం రూమ్‌కయితే వెళ్ళిపోయాము.
సో, మేమైతే షాపింగ్ చేసిన తర్వాత ఇంక రూమ్‌కైతే వచ్చేసాము. రూమ్‌కొచ్చేసిన తర్వాత ఇంక లగేజ్ పట్టుకొని ఇంక బయటికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, రూమయితే వెకేట్ చేసేస్తున్నాము. అందుకనే ఇంక అందరికి బాయ్ అయితే చెప్పేస్తున్నారు. రూమ్‌కి, లాస్ వేగాస్‌కి, లిఫ్ట్‌కి కూడా బాయ్ చెప్తున్నా. ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నామనమాట. సో, మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామనమాట. ఎందుకంటే అన్నీ కవర్ చేసాం. అండ్ ఆల్సో మాకు ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. అండ్ ఈ లిఫ్ట్ యాంగిల్ కూడా ఎలా వెళ్తుందో చూపిస్తున్నానిక్కడ. సో, కొంచెం ఎడ్జ్‌లో ఉంటే కొంచెం పడిపోయినట్టు కూడా అనిపిస్తదనమాట. లైక్ ఒక్కొక్కసారి. సో, అంత 39 డిగ్రీస్‌లో అయితే మనమైతే వెళ్తున్నామనమాట. సో, ఇప్పుడైతే ఇంక కిందకొచ్చేసి ఇంక నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకొని ఇంక ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనం ఎయిర్‌పోర్ట్‌కి కూడా వచ్చేసామనమాట. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో మాకైతే పెయింటింగ్స్ అయితే కనిపించాయి. సో, చాలా క్యూట్ అనిపించిందనమాట చూసినప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మేమైతే మా టెర్మినల్‌కైతే వెళ్ళిపోతున్నాము. లగేజ్ ఆల్రెడీ ఇచ్చేసామనమాట. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు మా టెర్మినల్‌కి వెళ్ళిపోవడమే. సో, మా ఫ్లైట్ 1 ½ అవర్ లేట్ అయితే ఉందనమాట. సో, ఇంక అక్కడెళ్ళి వెయిట్ చేయడమే. సో, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అక్కడికి. మేమైతే లాస్ట్ మినిట్ వరకు ఆడదామనైతే ఫిక్స్ అయ్యామనమాట. సో, అందుకని ఎయిర్‌పోర్ట్‌లో కూడా వదలట్లేదు కసినో స్లాట్స్. సో, ఇంకా మా ఫ్లైట్ కూడా వచ్చేసిందనమాట. సో, 1 ½ అవర్ డిలే ఉంది. సో, అప్పటి వరకు కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్లైట్ కూడా వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసాము. సో, ఇంకా నెక్స్ట్ ఈ 1 వీక్ వరకు మేమైతే ఫుల్‌గా ఆడుకుంటూ ఒక టైం కూడా మేము లైక్ వేస్ట్ కూడా చేయలేదనమాట. సో, ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకి బ్యాక్ మళ్ళీ టైం రాదు కదా! సో, అందుకని ఉన్న టైంలో మేమైతే అన్నీ తిరుగుదామనైతే ఫిక్స్ అయ్యాము. సో, అందుకని ఫుల్‌గా తిరిగామనమాట. ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో లైక్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంక కూర్చున్న తర్వాత ఇంక స్లీప్ పడుకుని పోయామనమాట. సో, పడుకొని లైక్ కళ్ళు తెరిచేసరికి డాలస్ అయితే వచ్చేసింది. సో, ఇంక మేమైతే లగేజ్ తీసుకొని ఇంక మామయ్య అయితే ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చారు. ఇంకా అక్కడి నుంచైతే ఇంటికెళ్ళిపోయాము.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎలా ఉంది నా వీడియో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. మహిరామ్. బై బై.